నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? సో ఇట్స్ నాట్ బీన్ అ వైల్. మొన్ననే ఒక వీడియో అప్లోడ్ చేసిండే. ఈరోజు బ్యాక్ విత్ సమ్ అదర్ కంటెంట్ అగైన్. ఈరోజు ఒక రా సెషన్, దాంతోపాటు కొన్ని విషయాలు మాట్లాడదాం ఇన్ విచ్ మీకు దానివల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉండొచ్చు ఇండైరెక్ట్గా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. టుడే ఈజ్ షోల్డర్ అండ్ ట్రైసెప్. ఏమో వర్కౌట్ ఉందో నాకు కూడా తెలియదు. చూద్దాం, స్టార్ట్ చేద్దాం. వర్కౌట్ చేసుకుంటా మాట్లాడతాం. అండ్ ప్రెప్ సిరీస్ స్టార్ట్ చేసిన ఆల్మోస్ట్ 4-5 days అవుతుంది. ఈరోజు 6th day. డబ్బా ఫోన్, నా ఫోన్ వలిగిపోయింది. మొన్న కోపం వచ్చి ఫోన్ గోడకేసి కొడితే పలిగిపోయింది ఫోన్. సో ఇది ఇంకొక ఫోన్, ఐఫోన్. ప్రెప్ సిరీస్ మొత్తం దీనిలో షూట్ చేస్తున్నా. ఒక 1 weekలో మన కొత్త ఫోన్ వస్తుంది. వచ్చిన తర్వాత కంటెంట్ వేరే ఉంటుంది. ఇప్పటికైతే ఏదో మేనేజ్ చేస్తున్నా అదనమాట. స్టార్ట్ చేద్దాం. కాంపిటీషన్ అప్డేట్స్, వెబ్ సిరీస్ అప్డేట్స్, జిమ్కి గివ్ అవే కూడా వేద్దాం అనుకుంటున్నా. కల్ట్ది మెంబర్షిప్ ఒకటి, దాని ప్లాన్ కూడా చెప్తా. లెట్స్ గెట్ స్టార్టెడ్. నాట్ ఎనీ స్పాన్సర్డ్ వీడియో ఫ్రమ్ కల్ట్, నాకు నేను సొంతగా చేస్తున్నాను. లెట్స్ గో. సో ఫిట్ వాట్సాప్ పేరు తెలుసుగా. ఎక్కువ మనం హైప్ క్రియేట్ చేసుకోము, ఎక్కువ ఏం మాట్లాడము. ఎక్కడ వరకు మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాం. అది మీకు తెలుసు ఆల్రెడీ. సో ముచ్చట ఏంటరా అంటే, కాంపిటీషన్ ఆడుతున్నాం మొత్తానికి. మొన్నటి వరకు నేను ఐసీఎన్ ఆడొద్దు అనుకున్నా. బట్ దెన్ ఇంకా మన వాళ్ళందరూ కలిసి వాట్సాప్ గాడు భయపడి ఆడతలేడు, వానికి భయపడి ఆడతలేడు. డియాన్ కూడా వస్తున్నాడు యాక్చువల్లీ ఈసారి. డియాన్ అండ్ ఇషాన్ ఠాకూర్ వీళ్ళిద్దరు వస్తారు. నార్త్లో కొంచెం ఫాలోవర్స్ ఎక్కువ ఉన్న అథ్లెట్స్ వీళ్ళిద్దరు. సో వీళ్ళు క్లాసిక్ ఫిజిక్ ఆడతారు బేసిక్గా. మన వాళ్ళు ఏమంటారంటే, అరే వాట్సాప్ గాడు వీళ్ళిద్దరు క్లాసిక్ ఫిజిక్ ఆడతారు కాబట్టి వీడు ఆడతలేడు, వాడు చక్కగా వానికి భయపడి వీనికి భయపడి ఆడతలేడు అంటారు. వచ్చాట. ఐ జస్ట్ వాంట్ టు ప్రూవ్ యూ ఆల్ రాంగ్ దట్ ఇట్ డజంట్ మ్యాటర్. ఫాలోవర్స్ డజంట్ మ్యాటర్ టు మీ. నేను నా బెస్ట్ ఫిజిక్ని తీసుకొని చూపిస్తాను స్టేజ్ మీద. నా బెస్ట్ ఇస్తా, నేను స్టేజ్ మీద చూపించుకుంటా అంతే. ఫిట్ వాట్సాప్ అనేటోడు ఫిట్ వాట్సాప్తో మాత్రమే కంప్లీట్ చేస్తాడు, ఇంకొకరితోటి కాదు స్టేజ్ మీద. అరే వాడు నాకన్నా మంచిగా ఆడుతున్నాడు, వాడికి నాకన్నా మంచి ఫిజిక్ ఉంటే నేను ఆ కేటగిరీ మార్చుకునే రకం కాదు. ఇప్పుడు సమ్మన్ ఇఫ్ నీ ఫిజిక్ బాగుంది, యు ఆర్ ఎలిజిబుల్ టు బీ ఇంటూ క్లాసిక్ ఫిజిక్. కాకపోతే నీకు అక్కడ స్ట్రాంగ్ అథ్లీట్స్ వస్తారని చెప్పి కేటగిరీ మార్చుకొని మెన్స్ ఫిట్నెస్ లేకపోతే మెన్స్ ఫిజిక్ ఆడుకునే రకం నేను అస్సలు కాదు. నేను క్లాసిక్లోనే ఆడతా, క్లాసిక్లోనే దిగుతా. క్లాసిక్ ఫిజిక్ ఈజ్ ద ఓన్లీ థింగ్ ఐ లవ్. నెక్స్ట్ 3-4 years కంప్లీట్ చేసినా చేయకపోయినా నేను ప్రెప్ చేసేది, నేను ప్రాక్టీస్ చేసేది కంప్లీట్గా క్లాసిక్ ఫిజిక్కి తగ్గట్టే ట్రైన్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే, నా టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఏవైతున్నాయో అది 867 వచ్చింది. నార్మల్గా హ్యూమన్ మేల్ బాడీది 800 వరకు ఉండొచ్చు. 0 to 800 న్యాచురల్గా ఉంటుంది. మనది 867, అంటే 67 ఎక్కువ ఉంది. సో ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది మన ఈటింగ్ స్టైల్, మన ఫుడ్, మన స్లీప్, రికవరీ, ట్రైనింగ్ ఇంటెన్సిటీ అన్నింటినీ కలిపి ఓవరాల్గా చూస్తే దానిపైన మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి ఉంటాయి. సో లక్కీలీ నా టెస్టోస్టెరాన్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. దానివల్ల మజిల్ బిల్డ్ కూడా ఈజీగా అవుతుంది. సో అదనమాట. టెస్టోస్టెరాన్ మీద ఎంత ఉందో కింద కామెంట్ చేయండి. రిపోర్ట్ పక్కన స్క్రీన్ పైన కనిపిస్తుండాలి మీకు. नमस्ते ఇది మన ప్రజెంట్ बच्चा नमस्ते बच्चा अमित बच्चा नमस्ते तेरे नमस्ते बच्चा अमित बच्चा नमस्ते नमस्ते बच्चा अमित बच्चा नमस्ते बच्चा అండ్ ఇంకో ముచ్చట, బోల్నా కమ్ కర్నా జ్యాదా, సింపుల్ యాజ్ దాట్. చేసి చూపిస్తా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో మన ఇన్స్టాగ్రామ్లలో ఫాలోవర్స్ పెంచుకోనికి ఐసీఎన్ కాంపిటీషన్కి వస్తారు. అంటే నేను కాంపిటీషన్ ఆడి నేను ప్రెప్ సిరీస్ ఒకటి ఇన్స్టాగ్రామ్లో చేస్తే నాకు ఫాలోవర్స్ వచ్చి నేను ఫేమస్ అయిపోతా, నాకు బ్రాండ్ వస్తుంది, స్పాన్సర్ వస్తుంది అని ఒక దీనిలో ఉన్నారు. సో ఈ స్పాన్సర్షిప్ల కోసం, పైసల కోసం ఆడకూరి, ఓకేనా? ఇట్స్ జస్ట్ వేస్ట్. ఎందుకంటే ఈ వెబ్ సిరీస్ అనేది ప్రతి ఒక్కరికి మ్యాచబుల్ కాదు, ప్రతి ఒక్కరికి ఫాలోవర్స్ వస్తారని రూల్ కూడా లేదు. అది అదృష్టం మీద ఉంటుంది. చేస్తే చేయరు, ట్రై అండ్ తప్పలే. బట్ స్టిల్ మీకు డీసెంట్ అమౌంట్ ఆఫ్ మజిల్ మాస్ వచ్చే వరకు కంప్లీట్ చేద్దని చెప్తా. మీరు ఉన్నదే 35 kilos 40 kilos ఉన్నారు. ఉన్న మజిల్ మాస్ ఇప్పుడు జిమ్ స్టార్ట్ చేసి 1 సంవత్సరమే అవుతుంది. మీకు బాడీలో ఎంత మజిల్ బిల్డ్ కాదు. దాన్ని షెడ్ డౌన్ చేసి కట్ చేసి 40 kilos నుంచి 30 kilos వచ్చి కాంపిటీషన్ ఆడి అసలు పాయింట్ లేదు కదా. అట్లీస్ట్ ఒక 5 సంవత్సరాలు, అట్లీస్ట్ ఒక 3-4 సంవత్సరాలు ట్రైన్ చేసి మంచి మజిల్ మాస్ పుట్ ఆన్ చేసి అప్పుడు మీరు కాంపిటీషన్ ఆడితే ఇట్ విల్ బి వర్త్ ఇట్.
వర్తీ ఫర్ యూ అండ్ ఆల్సో ఫర్ ద వ్యూవర్స్ అండ్ యువర్ ఫాలోవర్స్. నేనైతే 6 years అవుతుంది ట్రైనింగ్ స్టార్ట్ చేసి. 5 years ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ టైం కంప్లీట్ చేసిన, ఇప్పుడు మళ్ళీ కంప్లీట్ చేస్తాను. సో అట్లా 10 reps. ఇది సేమ్ అల్ట్రాగానే ఉంది కావచ్చు. ఇట్లాంటివి తీసుకోవాలి నేను పెద్దగా ఉంటుంది కానీ ఊరు తీసుకోవాలి అమెజాన్ నుంచి. ఇల్లు ఇంట్లో పడుంది, కలర్ పోయింది. కలర్ వాళ్ళు బాడీ ఫోకస్ చేస్తున్నారు. హ్యామ్స్ట్రింగ్ ఫోకస్ చెయ్యి, లేకపోతే ప్రకాష్ తేజ్ షోల్డర్ కూడా నాకు వస్తుంది. నన్ను అంటే కొట్టుకోకూడదు అది చెప్తాను ఆయన ప్లాన్, నేను ఒక కొత్త ప్లాన్ చేస్తున్నా. అదేంటంటే నన్ను ఎవరైతే జెన్యున్గా ఫాలో అవుతారో, ఎవరైతే హార్ట్ఫుల్గా రే వాట్సో అన్న అంటే ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఉంటుందో, వాళ్ళు ఇండైరెక్ట్లీ కొందరి వల్ల అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ నా గురించి తెలుసుకొని, అంటే వాళ్ళకి డైరెక్ట్ కనెక్షన్ ఉండదు, నేను చెప్పింది కూడా ఉండదు, వాళ్ళకు కూడా ఒకటి చెప్పిందంటే దాన్ని అజ్యూమ్ చేసుకుంటారు, నిజంగానే అట్లా జరుగుతుందేమో అనుకుంటారు. సో వాళ్ళందరి కోసం వీడు ఫిట్ వాట్సాప్ అనేటోడు ఇప్పుడు ఒక చిన్న స్వీట్ ఆఫర్ ఇస్తున్నా. ఒక 10 daysలో దాని గురించి అనౌన్స్ చేస్తా. బట్ ముందే చెప్తున్నా దాని గురించి ఏంటిదో. నన్నోడైతే సపోర్ట్ చేస్తాడో, ఆనెస్ట్గా నన్నోడైతే జెన్యున్గా సపోర్ట్ చేస్తాడో వాళ్ళు నేను ఇక్కడ ట్రైన్ చేస్తున్నా. ఏదేమో మీకు తెలుసు ఆల్రెడీ, చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇది F7 బొల్లరం, F7 బొల్లరం. సో వాట్సాప్ ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ ట్రైనింగ్ వాట్సాప్ ఎక్కడ వర్కౌట్ చేస్తాడు అంటే నేను ఇక్కడ వర్కౌట్ చేస్తా. సో మై డియర్ ఫాలోవర్స్, మై డియర్ బ్రదర్స్, మై డియర్ సిస్టర్స్, ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ వర్కౌట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మీరు అనొచ్చు లైక్ బై నాకు కల్ట్ ప్రో ఉంది, నేను ఎలైట్కి చేసుకోలేను, నా దగ్గర మెంబర్షిప్ పైసలు లేవు అని, వాళ్ళ కోసమే ఈ గివ్ అవే అనే ఆఫర్. మీ దగ్గర ఆల్రెడీ కల్ట్ పాస్ ఉంటే దాన్ని అప్గ్రేడ్ టు ఎలైట్ వస్తాండి. ఒకసారి నేను పక్కన స్క్రీన్ పైన చూపిస్తా. అప్గ్రేడ్ టు ఎలైట్ వచ్చినప్పుడు అక్కడ 1500 to 2000 రూపీస్ చూపిస్తుంది. ఆ 1500 2000 రూపాయలు నేను స్పాన్సర్ చేస్తాను మీకు. ఒక 20-30 మందికి చేద్దాం అనుకుంటున్నా, మహా అయితే ఒక 50 మందికి కూడా చేస్తాను. ఓకే, పైసలు నా కాడ ఉన్నాయి బ్రాండ్వి, సో నాకేం ప్రాబ్లం లేదు, చేస్తా. ఎవరు కూడా నేను ఇంతకుముందు పోతున్న జిమ్కి పోయి నా గురించి హేట్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేయకండి. అనుకుంటే నేను 2-3 లక్షలు ఖర్చు పెట్టి మొత్తం అందరినీ నన్ను హేట్ చేసే వాళ్ళందరినీ నేను కొనేస్తా. నాకు పెద్ద ముచ్చట కాదు అది. కాకపోతే ఇక్కడ నేను ఏం చెప్తున్నారా అంటే, ఇక్కడ అక్కడ ఉండి వీని పేరు ఖరాబ్ చేయకూడదు ఇండైరెక్ట్గా. ఎందుకంటే నేను ఇక్కడనే ఉన్నా, నేను పాజిటివ్గా ఉన్నా, నా పని నేను చేసుకుంటున్నా, ఎవరిని గెలుపుతలేను, ఎవరి గురించి మాట్లాడతలేను. సో నా గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి. మనకేం లేదు యాక్చువల్గా, నా పని నేను చేసుకుంటున్నా. ఒకటే చెప్తా, రండి ఇక్కడ వర్కౌట్ చేయండి. ఉన్న రోజులు క్రెడిట్స్ ఎన్ని రోజులు ఉన్నాయి అన్ని రోజులు ఇక్కడ వాడండి. ఇక్కడ వచ్చి వర్కౌట్ చేయాలి, అడిగి ఓకురిగా ఇడికి వచ్చి నాతో వర్కౌట్ చేయండి, నాతో మాట్లాడు. అప్పుడప్పుడు ఇంటరాక్షన్ సిస్టమ్స్ పెడుతున్నాం, Q&A చేద్దాం, మీతో ఇంటరాక్షన్, మీతో వర్కౌట్లు చేస్తా కొన్ని రోజులు. దాని తర్వాత ఇక ఈ మెంబర్షిప్ గివ్ అవే ఏదైతుందో అదొక 10-15 డేస్లో, నెక్స్ట్ మంత్ 10th 11th టైంకి దగ్గరుండి నేను చేస్తాను. ఆ టైంకి నేను అనౌన్స్ చేస్తాను ముందు రోజు. నెక్స్ట్ డే ఎలివేట్ ఒక రోజు ఉంటుంది జిమ్లోనే, ఒక 10-20 మంది రండి, 30 మంది రండి, అందరికీ ఎలైట్ అప్గ్రేడ్ చేసి ఇస్తా. 1500 to 2000 రూపీస్. ఒక దానికన్నా ఎక్కువ ఉంటే 3000 ఉందనుకో, 1000 రూపాయలు మీరు పెట్టుకొని 2000 నేను ఇస్తా. బరాబర్ సెట్ ఇసా బరాబర్. సో అది ముచ్చట, అట్లా ప్లాన్ చేస్తున్నా. మీరేమనుకుంటున్నారో చేయండి కామెంట్. బట్ రావడం అయితే ఇక్కడికి రండి, వచ్చి వాట్సాప్తో ట్రైన్ చేయండి. వాట్సాప్ ఈజ్ వెరీ గుడ్ వై. మీకు ఇంకోటి, ఇప్పుడు వాట్సాప్ అట్లా ఇట్లా అని మీకు ఎవరైతే చెప్తారో వాళ్ళని నమ్మకుండా, సరే మీకు ఇంకా నా మీద అంతా ఇది ఉంటే వచ్చి జిమ్కి రండి, నాతో ఒక గంట సేపు మాట్లాడరు, వర్కౌట్ చేసుకుంటా. వాడు చెప్పిన ఒపీనియన్స్ అన్నీ ఫేక్ అని నేను ప్రూవ్ చేస్తా. ఫేక్ అయిపోతాయి ఆటోమేటిక్గా అట్లా. కెమెరాలో మాకు యూజ్గా అనిపిస్తుంది. సో ఇంకొక ముచ్చట, ఇప్పుడు మనము సోషల్ మీడియాలో జనరల్గా జనాలను చూస్తుంటాం. అవును, లైక్ మన పర్సనల్గా కూడా మనం ఏదైనా వేరే జిమ్కి పోయినా కూడా కొందరు భయపడతారు రానికి, దగ్గర రానికి. అరే వాట్సాప్ అన్న సోషల్ మీడియాలో వస్తూ ఇట్లా రూడ్ ఉంటాడు, బాగా స్ట్రిక్ట్ బిహేవియర్ ఉంటుంది,
ఇన్ పర్సన్ ఎట్లుంటాడో మనకు తెలియదు, అందుకే ఎందుకు కొత్తగా వచ్చి కలిసి కూడా మాట్లాడాలని చెప్పి ఆటోమేటిక్గా నెగిటివ్ క్రియేట్ చేసి పెట్టుకుంటారు. ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను అట్లే అనుకుంటుండే, అమ్మ ఏం చేద్దాం వీడియోలో చెప్తాడు మోటివేషన్ మస్తు ఉంటుంది కానీ ఫేస్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉండదు, ఏముండదు, మాట్లాడాలా లేదా ఆయనతోనే అనిపిస్తుంది. బట్ ఒకసారి మనం దగ్గరకు వచ్చి మాట్లాడి ఏంది ఆయనకి తెలుసుకున్నాం అనుకో, ఇక వాడు మొడ్డ కూడా ఇడుస్తాడు ఇంకా మనని. ఎట్లా అంటే ఇంకా వన్స్ ఒక్కసారి మనతో మాట్లాడిన అనుకో వాడు అట్రాక్ట్ అయిపోతాడు మనకి. ఇంకా కాకపోతే వీడియోలో చూసి సీరియస్ ఉన్నాడు ఆయన బిహేవియర్ అట్లా అనుకుంటే అది మన ఫాల్ట్. అది ఇప్పుడు నేను స్టార్టింగ్ అట్లనే అనుకుంటుండే, బట్ కాకపోతే ఇప్పుడు నీతో వచ్చి మాట్లాడి నీతో పరిచయం పెంచుకున్నా, అరే ఈ పర్సన్ ఇట్లా ఇప్పుడు ఎదురం కలిసి ఒకటే చెంపుతాం, తిరుగుతున్నాం, డైలీ తిరుగుతున్నాం. అట్లా మిస్కన్సెప్షన్ చూసి అట్లా డిసైడ్ కాకరి. ఇంకోటి మనోడు కూడా కుషాల్ కూడా అప్పట్లో ఇక్కడికి వచ్చాడు, ఐ యూస్ టు సీ హిమ్ ఎవ్రీడే, ప్రతిరోజు చూస్తుండే కానీ మాట్లాడకపోతుండే. జస్ట్ ఇట్లా ఇక ఆయన మరి సోషల్ మీడియాలో చూసి ఏమనుకున్నాడు మనకు తెలియదు, కానీ ఇక ఎక్కువ మాట్లాడకపోతుండే. ఫస్ట్లో ఏమనుకున్నావు బ్రో చూసి? నన్ను కాంపిటేటివ్గా చూస్తుండే బ్రో, ఏమో నన్ను ఎట్లా కొడతావేమో అని చూస్తున్నాను జర కొంచెం. అది ఇక అట్లా ఇక మీకు అట్లా అనిపిస్తుంది జనరల్గా, బట్ వచ్చి మాట్లాడితే స్టోరీ వేరే ఉంటుంది. సచ్ ఎ కైండ్ పర్సన్ ఇన్ రియాలిటీ. మీకు ఇంకా అదే చెప్తున్నా, రెండిటికి మీరు ఇంతకుముందు ఎక్కడ వర్కౌట్ చేస్తారో, ఏ జిమ్లో చేస్తారో, నేను ఏ జిమ్ని ట్రిగర్ చేస్తలేను. రైట్, మళ్ళీ చెప్తున్నా, ఏ జిమ్ని ట్రిగర్ చేస్తలేను. నా స్టోరీ నేను చెప్తున్నా. కోంపల్లిలో ఎక్కడని ఉండరు, హైదరాబాద్లో ఎక్కడని ఉండరు, నిజామాబాద్, తెలంగాణ, పాకిస్తాన్లో అన్నీ ఉండరు. నా దగ్గరకు వచ్చినప్పుడు వాట్సాప్లో ఈ జిమ్లోనే ఉంటాడు, వచ్చి వర్కౌట్ చేయాలి. బాను, నేను, ఐకు అందరం విన్నే. ఆల్మోస్ట్ ఒక 10 మంది ఇక్కడనే ఉన్నారు. కంటెంట్ క్రియేటర్స్ అందరూ ఈ జిమ్లోనే ఉన్నారు. కోంపల్లి మొత్తంలో టోప్ జిమ్ ఇదే, అంతే. ఇడికి రండి, వచ్చి ఇలా కలిసి వర్కౌట్ చేయాలి. మీకు ఎలైట్ అప్గ్రేడ్ కావాలంటే ఒక 10-15 రోజులు ఆగురి, నేనే గివ్ అవే ఇస్తా. చెప్పిన 1500 to 2000 రూపీస్లో మొత్తం సెట్ చేసి పెడతా. రండి, ఫస్ట్ మాట్లాడు, తర్వాత చూసుకుందాం. అర్థమైందా? అదనమాట. ఎట్లా కండిషన్ గుద్దవాలా అయిపోయి ఇంకొక ఎంత ఒక 20 days ఈసారి టాప్ 5లో ఖచ్చితంగా రావాలి. ఇక కేటగిరీలో టాప్ 5 వస్తుంది చాలు మనకి. గోల్డ్ అంటే బేసిక్ ఏంటంటే ఇప్పుడు ఐసీఎన్ లో కేటగిరీస్ ఉంటాయి కదా, ఇప్పుడు మనోడు కూడా ఆడుతుండే ఐసీఎన్. సో టాప్ 5 ఆడితే, అంటే టాప్ 5 మనకు ప్లేస్మెంట్ వస్తే ప్రో క్వాలిఫై అవుతాం. లైక్ వీ కెన్ కంపీట్ ఇన్ ప్రో షోస్. బయటికి వెళ్ళి ఆడచ్చు, దుబాయ్, సింగపూర్, మలేషియా, బాలి పోయి ఆడచ్చు. ఈసారి మనం టాప్ 5 వస్తే, టాప్ 5లో ఎట్లన్నా వస్తామని ఒక కాన్ఫిడెన్స్ నాకుంది, కానీ అక్కడ అథ్లీట్స్ ఎట్లుంటారో మనకు తెలియదు. ఇక టాప్ 5 వస్తే మాత్రం పోయి దుబాయ్ షో ఆడతా, ప్రో షో. అప్పుడు కూడా ప్రెప్ సిరీస్ అంతా నడుస్తుంటుంది. అదేమొచ్చాడు. ఒకటి మాట్లాడాలా? చెప్పు. నువ్వురా ఫ్రేమ్లోగా చెప్పు. ఏం లేదు, చిన్న మాట. సో బాయ్ నన్ను కంపీట్ చేయమని అన్నాడు. ఐ ఫెల్ట్ వెరీ మోటివేటివ్. నాకు ఎవరు చెప్పారు ఇట్లా కంపీట్ చేయని. అసలు నా కండిషన్ చూస్తే నాకు ఇన్సెక్యూర్ వస్తుండే. బట్ బాయ్ వచ్చి కంపీట్ చేయి, మంచిగా చేంజ్ చేతో కండిషన్ తెప్పించుకో, కంటెంట్ చేయని చెప్పిండు, బాగా బూస్ట్ చేసిండు. ఇప్పుడు కొందరు అనుకోవచ్చు, జస్ట్ ఒకటి ఏంటంటే ఇంకొకటి కొందరు ఏమనుకుంటారు ఒకటి చెప్తా, నీకు ఫేమ్ ఉన్నది కాబట్టి దగ్గరకు వచ్చినా నేను, అందుకే నీ ఇక్కడికి వచ్చి తిరుగుతున్నా, ఇక్కడ ఏదో పైసలు ఉన్నాయి, ఇక్కడ ఫేమ్ ఉంది కాబట్టి నేను తిరుగుతున్నాను వాళ్ళు ఏమని అనుకోని. సరే, అరే మీరు కూడా రండిరా, మీరు కూడా వచ్చి నా దగ్గర వచ్చి 2 రోజులు ఉండరు. గ్రూప్స్ మొట్ట ఇల్లంతా 100 మంది తెచ్చి కూర్చోబెట్టుకోవడం మంచిగా అనిపిస్తాను. అట్లాంటి వాడు నేను రిలీజ్ కానీ కాదు. ఇంకోటి ఏంటంటే ఇక మనోడు కంపీట్ చేయద్దు. ఇందాక చెప్పిన కొత్త వాళ్ళు ఎవరు కంపీట్ చేయకరి మజిల్ మాస్ లేనప్పుడు అని. మనోడికి మజిల్ మాస్ తక్కువ లేదు, డీసెంట్ అమౌంట్ ఉంది. లైక్ ఈస్ బీన్ ట్రైనింగ్ ఫ్రమ్ అవర్ 2 years, 3 years, 2-3 years అవుతుంది. సో ఆబ్వియస్లీ మజిల్ మాస్ ఉంది. స్ట్రెడ్ అయినప్పుడు, కాంపిటీషన్ అయినప్పుడు ఆబ్వియస్లీ కొంచెం ఉంటుంది. ఉన్నదే నువ్వు పిల్లకాయలేక 30 కిలోలను కట్ చేసి 40 కిలోలు, 25 కిలోలు, 30 కిలోలు కేటగిరీకి వచ్చి అసలు ఏం లాభం చెప్పు. అట్లా చెప్తాయి. ఇది షోల్డర్ ఉంది 60 కిలోలు, 70 కిలోలు ఉన్నాను నేను. ఇప్పుడు 60 కొట్టినప్పుడు ఇందులో ఇంకొంచెం కట్ అవుతుంది. మజిల్లోస్ ఎంత అవుతుంది ఏంది ముచ్చడం మనకు తెలియదు. బట్ స్టిల్ యూఆర్ ట్రైయింగ్. నేను ఇంత నార్మల్గా మీకు సోషల్ మీడియాలో మీకు అంత కనిపించా, ఏ పిల్ల బచ్చావాడు వీనికి సైజ్ లేదనుకుంటారు. ఇన్ పర్సన్ మీరు చూస్తే తెలుస్తుంది, మీ అమ్మ సైజ్ మస్తుందిరా అంటారు. అట్లా బయట కనిపించాడు, కెమెరాలో కనిపిస్తే వేసి ఉంటుండే, కానీ కనపడం అదే నేచురల్. సో నేను న్యాచురల్గా నేను అట్లా చూపిస్తా. సోషల్ మీడియాలో ఫిజిక్ లేనివాడు కూడా ఫిజిక్ చూపించుకుంటాడు. మనం అట్లా కాదు, ఉన్నది చూపించుకుంటా నేను. సో ఈసారి స్టేజ్ మీద గట్టిగా ప్లాన్ చేస్తున్నావు అంట, ఏమన్నా చిన్న అప్డేట్? మొత్తం ఐసీఎంలో బెటాలియన్ దింపేసి చూద్దాం. ముందు ఉందా మన బండి వస్తే చాలు వాడికి. మన వాళ్ళంతా అరే వాట్సాప్ నచ్చిండు అని ఒక 5 ఉంటుంది. మీ సపోర్ట్ నేను ఎప్పటికీ కోరుకుంటా. అట్లనే నా చుట్టుపక్కల నా జనం ఉంటే నాకు మంచిగా అనిపిస్తుంది. సో ఎక్కడైనా ట్రైన్ చేసుకొని వచ్చి వాట్సాప్ అన్నతో ట్రైన్ చేయండి 4 రోజులు. ఇక్కడికి రండి, ఇక ఏడికోకరి ఇడికే రండి. కల్ట్ మెంబర్షిప్ నేను అప్గ్రేడ్ చేసి ఇస్తా. దాని పూచి నాది. అర్థమైంది అనుకున్నా. ఎవరిని ట్రిగర్ చేస్తలేను నేను, ఏ జిమ్ని ట్రిగర్ చేస్తలేను, ఎవరి బిజినెస్కి బొక్క పెడతలేను, ఎవరి ఫ్యామిలీకి నేను లాస్ చేస్తలేను. నా పని నేను చేస్తున్నా, నా జనాలకు నేను సపోర్ట్ చేస్తున్నా, అంతే.
families, no one is hurted in this video. ఇప్పటిదాకా వీడియో చూసి మీరు సబ్స్క్రైబ్ కొట్టకపోతే జస్ట్ మేక్ షూర్ యూ డూ దట్. More experience comes with more training and more situations you face in your life. Okay, నేను మస్తు సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన, దాని నుంచి చాలా నేర్చుకున్నా, దాని ద్వారా నేను ఇవన్నీ మాట్లాడుతున్నా. ఏది కూడా నేను ఒక రోజులో నేర్చుకోలే. మీరు పోయి నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో చూస్తే నాకు చక్కగా మాట్లాడడానికి కూడా రాదు, వీడియో క్వాలిటీ టాప్ నాచ్ ఉంటుంది అప్పుడు కూడా. ఎందుకంటే నేను అప్పటి నుంచే కెమెరా పైన చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాను, బికాజ్ ఐ బీన్ ఇన్ టు ఫోటోగ్రఫీ ఫ్రమ్ ఓవర్ 5-7 years. సో నాకు అప్పటి నుంచి అలవాటు కెమెరాస్ పైన ఇన్వెస్ట్ చేసుకోవడం అని నాకు ఫస్ట్ నుంచి వచ్చు కాబట్టి చేస్తున్నా. కాకపోతే మాట్లాడడం ఏదైతుందో ఇంత కాన్ఫిడెంట్గా నాకు ఫస్ట్ నుంచి రాకపోతుండేది, ఇప్పుడు వస్తుంది ఎందుకంటే చేస్తున్నా కాబట్టి వస్తుంది. సో మీరు ఎప్పుడైతే చేస్తారో, మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో దాన్ని, అప్పుడే వస్తుంది. మస్తు మంది నాతో అంటారు, అన్న నాకు ఇట్లా నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా కానీ నాకు మాట్లాడడానికి వస్తలేదు వీడియోస్లో అని. సో వస్తుంది, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఇంకో ముచ్చట ఏంటంటే ఇక్కడ నేను చెప్పే ప్రతి ఒక్కటి మ్యాక్సిమం మెజారిటీ అవుట్ ఆఫ్ ఫిట్నెస్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి ఫిట్నెస్ కంటెంట్ చేస్తున్నారు. మీకు ఒకవేళ ఫిట్నెస్ గురించే స్పెసిఫిక్గా వీడియోస్ కావాలంటే పోయి వేరే ఛానల్స్ చూడండి. నా ఛానల్లో ఫిట్నెస్, లైఫ్ స్టైల్, హెల్త్ ప్రతి ఒక్కటి ఉంటుంది. అండ్ ఆల్సో పర్సనల్ లైఫ్ ఎట్లుంటుంది, బయట సిచ్యువేషన్లు ఎట్లుంటాయి, బ్రేకప్ లైఫ్ ఎట్లుంటుంది, అన్నీ మాట్లాడతాను నేను ఇక్కడ. సో అట్లాంటి వాటిని సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రమే ఉండరు, మిగతా వాళ్ళకి నాకు సంబంధం లేదు, ముందు చెప్తాను. అండ్ బాడీ కండిషన్ కూడా పర్లే మంచిగా అవుతుంది. కాంపిటీషన్ వరకు లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఫ్రేమ్ మంచి అండ్ ఇప్పటికీ ఒక సెల్ఫ్ డౌట్లోనే ఉన్నా, అవుతుందా కాదా అని కాంపిటీషన్కి. దాని గురించి కోచ్తో కూడా మాట్లాడినా. వాజ్ లైక్ వై నాట్, ఎందుకు చేయలేం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మనం ట్రైన్ చేస్తున్నాం, ఇంత గట్టిగా చేస్తున్నాం. అట్లాంటప్పుడు ఈ 90 daysలో కట్టుకోవడం పెద్ద ముచ్చట కాదు. లైక్ మజిల్ లాస్ కాకుండా మజిల్ని మెయింటైన్ చేసుకుంటూ కట్టుకోవడం అనేది కొంచెం ఛాలెంజింగ్ టాస్కే. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఎవ్రీ సింగిల్ డే, గివింగ్ ఇన్ ఫుల్గా కంప్లీట్ 100% దీనికే పెడుతున్నా. వెబ్ సిరీస్ అని, వీడియోస్ అని, వర్కౌట్ అని మొత్తం ఇదే చేస్తున్నాను. ఇంకా ఎక్కడికి వెళ్ళట్లేను, ఎక్కడికి ట్రిప్స్కి పోతలేను. వెళ్తే మహా అయితే ఫ్రెండ్స్తో బయటికి పోతున్నా, వాళ్ళే తింటారు, వాళ్ళే పనులు చేసుకుంటారు, నేను చేస్తలేను. సో అట్లా ఇప్పుడు కూడా డైలీ 15K స్టెప్స్ చేస్తున్నా. క్యాలరీస్కి వచ్చేసరికి 1900 calories తింటున్నా. ఈ వీక్ ఏదైతుందో ఇది డిప్లీషన్ వీక్ నాది. సో 4 days, 5th day ఈరోజు డిప్లీషన్లో 1900 calories హైకావే. కార్డియో ఎక్కువ ఉంది, వర్కౌట్ ఇంటెన్సిటీలో వర్కౌట్ మొత్తం కంప్లీట్లీ సూపర్ సెట్స్ ఉన్నాయి. సో అట్లా చేస్తున్నా. ఈరోజు ఒక వీడియో షూట్ ఉంది కాబట్టి కొంచెం స్లోగా వర్కౌట్ చేస్తున్నా. బట్ జనరల్గా అయితే చాలా ఇంటెన్స్ ఉంటుంది, చాలా హెవీ ఉంటుంది వర్కౌట్. సో అట్లా. అండ్ ఈరోజు నుంచి మన కాంపిటీషన్కి అరౌండ్ 86 or 85 days ఉంది. 85 days ఉంది. సో విల్ డూ ఇట్, చేద్దాం. పెద్ద ముచ్చటేం కాదు అది. చేసుకుంటూ పోతే ఈజీగా అయిపోతుంది. తెలుస్తలే టైం యూనో. లైక్ నేను నవంబర్లో స్టార్ట్ చేసిన ప్రెప్. నవంబర్, డిసెంబర్, జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆల్మోస్ట్ 10-11 నెలల ప్రెప్ నాది. అందులో అయిపోయింది. తిప్పి కొడితే 2 నెలలు లేదు. ఇంకా ఇంత చేసిన వాళ్ళం 2 నెలలు చేయలేమా? చేద్దాం. ఇంకోటి, స్టేజ్ పైన ఒక చిన్న స్మైల్ కూడా లేకుండా ఫేస్లో గోల్డ్ కొట్టి చూపిద్దాం సార్. కాన్ఫిడెన్స్తో చెప్తున్నా, గోల్డ్ కొడతా అని చేసి చూపిద్దాం. అండ్ మేజర్ ఇంప్రూవ్మెంట్ మన ఓవరాల్ బాడీలో షోల్డర్ చాలా ఇంప్రూవ్ అయింది కంపేర్ టు లాస్ట్ ఇయర్. సో సెల్ఫ్ కంపారిజన్ అంతే. ఇప్పుడు వీంతో కంపేర్ చేసుకున్నా నా షోల్డర్ ఎప్పటికీ వీకే ఉంటుందని నాకు తెలుసు. సో నాది నేను కంపేర్ చేసుకున్నా. రేర్ డెల్ట్ ఎక్కువ వర్క్ చేస్తుండే రేర్ డెల్ట్ పైన. సో డెఫినెట్లీ రేర్ డెల్ట్ ఇంప్రూవ్ అయింది. దాంతోపాటు ఏంటది, అప్పర్ చెస్ట్
సో ఇవి రెండు ఎక్కువ వర్క్ చేసినాం. స్టార్టింగ్ నుంచి నేను మీకు బ్లాగ్స్లో కూడా చెప్తున్నాయి కదా, లైక్ యూఆర్ వర్కింగ్ మోర్ ఆన్ దెమ్ అని. సో అది చాలా ఇంప్రూవ్ అయింది కంపేర్ టు లాస్ట్ ఇయర్. ఖచ్చితంగా ఇంప్రూవ్ అయింది. ఇంకోటి, సో మనకు కోచ్ కూడా ఒక కోచింగ్ యాప్ ఇచ్చిండే. సో దానికి తగ్గట్టే వర్క్ చేస్తున్నాం. ఎట్లా అంటే ఇంకా మొత్తం దీనిలోనే ట్రాక్ చేస్తాం కదా, లైక్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు ట్రాక్ అవర్ వెయిట్స్, ట్రాక్ అవర్ వర్కౌట్స్ ఎవ్రీడే. సో స్టార్టింగ్ నుంచి మనం అది చేస్తున్నాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క యాప్లో చేస్తాం అనమాట. సో ఈసారి ఈ TGOX అనేది ఒక యాప్ సందేశ్ ఇచ్చిండు. సో దానిలోనే ట్రాక్ చేస్తున్నాం. ఈసారి చెప్తున్నా కదా, కండిషన్ మాత్రం ర్యాంప్ ఉంటుంది. ఫిట్ వర్డ్స్ మాట ఇచ్చిందంటే ఏం చేస్తాడో మీకు తెలుసు. ఖచ్చితంగా ర్యాంప్ ఉంటుంది కండిషన్, మాట ఇస్తున్నా. మాస్టర్బేషన్ వల్ల నిజంగానే మనకు లైక్ టెస్టోస్టెరాన్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, ఆర్ఎల్స్ మజిల్ గెయిన్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని హానెస్ట్లీ ఆఫ్టర్ ఎక్స్పెరిమెంటింగ్ ఇట్, కొట్టుకున్న వల్ల ఎట్లాంటి లాస్ అయితే లేదు ఫిజికల్గా. లైక్ మీకు మజిల్ బిల్డింగ్ ప్రాసెస్లో కానివ్వండి, మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్లో కానీ ఎట్లాంటి ఎఫెక్ట్ రాదు మాస్టర్బేషన్ వల్ల. ఓకే, కాకపోతే మీ ఆలోచన, ద వే యూ థింక్ అండ్ ది థాట్ ప్రాసెస్, మీరు ఆలోచించే విధానం ఏదైతుందో, లేకపోతే బయట ఎవరినైనా అమ్మాయిలను చూసినప్పుడు మీరు ఆలోచించే ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది జస్ట్ దీనివల్ల. సో మంచిది కాదని చెప్తానండి. మజిల్ బిల్డింగ్ ఎఫెక్ట్ లేదు అని చెప్పి రోజు 2 సార్లు అయితే కొట్టుకోలేం కదా. సో చూస్ చేయాలి ఏది చేసినా కూడా. ఏదైనా కానీ ఎక్కువ చేస్తే మంచిది కాదు. ఎక్సెసివ్ ఈజ్ నాట్ గుడ్. లిమిటెడ్ ఉండాలి. వారానికి ఒకసారి, వారానికి 2 సార్లు మ్యాక్సిమం, అంతే. సరే ఇంకా మజిల్ బిల్డింగ్కి ఏం ఎఫెక్ట్ కాదు, కొట్టుకుంటే ఏమవుతుంది అని చెప్పి రోజు 2 సార్లు, వారానికి 15 సార్లు కొట్టుకుంటే ఇంకా బిస్కెట్ అయిపోతుంది అది. అండ్ మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్కి స్ట్రెస్, స్లీప్, ట్రైనింగ్, న్యూట్రిషన్, డైట్, రికవరీ అన్నీ ప్రతి ఒక్కటి కవర్ చేస్తే ఒక దానిలోకి వస్తాయి. దట్ ఈస్ టెస్టోస్టెరాన్. సో ఒకసారి టెస్ట్లో చేయించుకోండి మీరు కూడా. తక్కువ ఉంటే మజిల్ బిల్డింగ్ స్లో అవుతుంది, ఎక్కువ ఉంటే మజిల్ బిల్డింగ్ ఎక్కువ అవుతుంది. సో చూద్దాం కాంపిటీషన్ వరకు ఎట్లుంటుంది ఏందనేది. అండ్ ఈరోజు ఐకో లిఫ్ట్స్ ఉన్నాడు కదా, దాంతో ఒక Q&A ప్లాన్ చేసిన మన వీడియోలను. సో కొన్ని క్వశ్చన్స్ ప్లాన్ చేసుకున్నాం, వాటిని ఇక్కడ ఆన్సర్ చేస్తా. అండ్ ఐకో ఛానల్లో కూడా వస్తుంది. ఐకో ఛానల్ది కింద మీకు కనిపిస్తుండాల ప్రొఫైల్ యూట్యూబ్ది. సో పోయి వీడియోస్ చెక్ చేయండి. ఫిట్నెస్ కంటెంట్ చేస్తాడు, కంప్లీట్ డెడికేటెడ్ ఫిట్నెస్. ఇక నేను కొంచెం గాలికి పోయే దుమ్మును పట్టుకొచ్చి ఇక్కడ చూపిస్తుంటా అది ఇది అని. మనోడు మొత్తం ఫిట్నెస్, వేరే వాళ్ళ గురించి మాట్లాడాడు, బయట గురించి మాట్లాడాడు. నేను ఎట్లా అంటే బయట గురించి ఎక్కువ మాట్లాడతా, వాడు వీడని ఎక్కువ మాట్లాడుతుంటా. అది చిన్నప్పటి నుంచి అలవాటు. అది గేల్ కూడా బాగా అలవాటు మనకి. సో అట్లా లైక్ Q&A ఒక 6 to 7 క్వశ్చన్స్ అయితే రాసిన. సో మన ఫాలోవర్స్ అడిగారు అనమాట. సో ఎవరైనా లైక్ ఎక్స్పర్ట్ ఉంటే అడుగుమని. సో నేను ఎక్స్పర్ట్నే పట్టుకొచ్చిన విత్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీరు ఎన్నో వీడియోలు చూస్తుంటారు వాట్సాప్ది. సో మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఈ క్వశ్చన్లు ఏంటంటే బేసిక్గా బిగినర్స్ అడిగినవి రిలేటెడ్ వర్కౌట్ ప్లాన్, డైట్ ప్లాన్ అండ్ మోటివేషన్ థింగ్. సో అవే క్వశ్చన్స్. సో ఇప్పుడు క్లారిటీగా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో సీదా ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో బాయ్. సో నేను వాట్సాప్ని బాయ్ అనే పిలుస్తా. సో డోంట్ మైండ్, అంటే మీరు అన్న అంటారు, మనం బాయ్ అనే పిలుస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే బాయ్, బిగినర్స్కి ఏ వర్కౌట్ ప్లాన్ ఫాలో అయితే బెటర్? అంటే మనకి చాలా స్ప్లిట్స్ ఉంటాయి కదా. సో అందులో బిగినర్ ఆడి జిమ్ పోగానే ఏం చేస్తే బెటరు అనేది మెయిన్. యాజ్ అ బిగినర్ నేను చేసిన మిస్టేక్ ఫస్ట్ చెప్తా. నేను చేసింది పుష్ పుల్ లెగ్స్. ఓకే, పుష్ పుల్ లెగ్స్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇది బ్యాక్ బైసెప్, షోల్డర్, చెస్ట్, ట్రైసెప్ ఇట్లా చేసుకుంటూ పోతాం. ఓకే, సో ఇది చేస్తున్న ప్రాసెస్లో మీరు రేర్ డెల్ట్ని తక్కువ ఫోకస్ చేస్తారు చాలామంది. ఓకే, పుష్ పుల్ లెగ్స్ మ్యాక్సిమం బ్యాక్ బైసెప్ చేసిన రోజు రేర్ డెల్ట్ చేస్తారు, లేకపోతే షోల్డర్ రోజు రేర్ డెల్ట్ కొడతారు. 2 chances. వీక్లో 2 times ఒకటే సెట్ కొడతాం. 3 sets, ఒక వేరియేషన్ రేర్ డెల్ట్ ఫ్లైస్. అది కూడా సగం మంది పెక్ ఫ్లైస్, రివర్స్ పెక్ ఫ్లైస్ తప్పు చేస్తారు. దానివల్ల రేర్ డెల్ట్ అసలు గ్రో కాదు. దానికన్నా బెటర్ ఆప్షన్ షోల్డర్, చెస్ట్ డెడికేటెడ్ డేస్లో ట్రైన్ చేస్తే బెటర్. అది కూడా అకార్డింగ్ టు యువర్ బాడీ కండిషన్.
ఒకవేళ మీ బాడీలో ఏదైనా పార్ట్ వీక్ ఉంటే దానికి తగ్గట్టు ట్రైన్ చేయడం బెటర్ అండి. చెస్ట్ వీక్ ఉంటే చెస్ట్కి 2 times, షోల్డర్ వీక్ ఉంటే షోల్డర్కి 2 times, డిపెండింగ్ ఆన్ ఇట్. ఒకవేళ ఇప్పుడు సపరేట్గా నాకు ఒకవేళ వర్కౌట్ ప్లాన్ కావాలన్నా అంటే మాత్రం మీరు ఒక డిజైన్ చేసి పెట్టుకోండి. ఏవైతే వీక్ ఉన్నాయో ఫస్ట్ వాటిని ప్రయారిటైజ్ చేసి ఫస్ట్ వాటిని పెట్టి తర్వాత వేరే అన్ని పెట్టుకోవాలి. అట్లే చేసుకుంటానే నేను నా షోల్డర్, అప్పర్ చెస్ట్ అన్నీ గ్రో చేసిన. ఆల్మోస్ట్ 6 years నుంచి 3 సంవత్సరాలు ఫస్ట్లో అట్లే తప్పులు చేసిన. 3 సంవత్సరాల నుంచి నేను కొంచెం ఫోకస్డ్గా ట్రైన్ చేస్తున్నాను. కండిషన్ మీకు ఆల్రెడీ తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. సో అట్లా వీక్ పార్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయని చెప్తున్నారు. సో వీక్ పార్ట్ మీదనే ఫోకస్ చేయండి ఫస్ట్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పిన మనోడు కంప్లీట్ ఫిట్నెస్ పట్టుకొస్తాడు, దానికి మించి ఇంకా వేరేది ఏముండదు. ఎక్స్పెక్ట్ చేస్తాను అదే మీకు నడుస్తుంది. సో ఇంకోటి ఏంటంటే మనకు చాలా మంది మెసేజ్ చేసింది ఏంటంటే బాయ్ జిమ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, కానీ ప్రాబ్లం ఏమవుతుంది, వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు అని ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆడ జిమ్కి వెళ్ళి ఏం స్టార్ట్ చేయాలన్నా లైక్ సీదా ఇప్పుడు పోయి ట్రైనర్ని వర్కౌట్ అడుగుదామన్నా పర్సనల్ ట్రైనింగ్ తీసుకో అని అంటారు. కానీ ఇప్పుడు మన కాలేజ్ స్టూడెంట్స్ అండ్ హాస్టలర్స్ వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు, జిమ్ ఫీజు కట్టడమే ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి నువ్వేం సజెస్ట్ చేస్తావు? వన్ సజెషన్, జిమ్లో ఎవడు చెప్పింది పట్టించుకోకూడదు ఫస్ట్ థింగ్. ఓకే, నేను కూడా ఫస్ట్లో అట్లనే ఉంటుండే, ఓవర్ వెయిట్ ఉంటుండే. సో జిమ్లోకి వెళ్ళినా వర్కౌట్ చేసిన అందరు ఫిట్ ఉండేటోళ్ళు, నన్ను నేను అన్ఫిట్గా కేటగిరైజ్ చేసుకొని జిమ్ మానేసిన. ఆనెస్ట్గా ఫస్ట్లో మానేసిన. సో మీరు తప్పు చేయకూరి, వెళ్ళండి జిమ్కి, వర్కౌట్ చేసుకొని మీ పని మీరు చేసుకోరి. ఎవరి దగ్గర సజెషన్స్ తీసుకోకండి. మంచి ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళి ఇద్దరు కలిసి వర్కౌట్ చేసుకుంటే మాట్లాడుతూ సరదాగా చేసుకోరు. ఎవరితో పిల్లలు పెట్టుకోకరు, ఎవరితో నెగిటివిటీ అంత ఏం చేసుకోకండి. అండ్ ఇంకోటి, వర్కౌట్ చేసే టైంలో ఎట్లాంటి వర్కౌట్ స్ప్లిట్ ఫాలో అవ్వాలి అది ఆల్రెడీ చెప్పేసిన. ఇప్పుడు ఒకవేళ మీరు వర్కౌట్ చేస్తుంటే ఏం చేయాలి, దానికోసం musclewiki.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. స్పాన్సర్డ్ కాదు, జస్ట్ ఫ్రీగా చెప్తున్నా. musclewiki.com అందులోకి పోయి మీరు ఒక అనాటమీ వస్తుంది, హ్యూమన్ మేల్ ఫీమేల్ రెండు వస్తాయి, చెక్కాంది కూడా వస్తుంది అనాటమీ. సో దానిపైన మీరు టచ్ చేయగానే వర్కౌట్ గ్రూప్స్ అన్నీ వస్తాయి. సో చూసుకొని మీరు చెస్ట్ అని కొడితే చెస్ట్ వేరియేషన్స్ వస్తాయి. అంటే చెస్ట్ డే ఒకవేళ పర్టికులర్గా ఉంటే షోల్డర్, ట్రైసెప్ అట్లా సెలెక్ట్ చేసిరంటే మీకు దానికి తగ్గట్టు అదే ఒకటి డిజైన్ చేస్తుంది. అందులో మీరు పర్టికులర్గా మెన్షన్ చేయొచ్చు, లైక్ మై రేట్ డెల్ట్ ఈజ్ వీక్ అని. సో దానికి తగ్గట్టు ప్లాన్ అది డిజైన్ చేసి ఇస్తుంది ఫ్రీగా, ఏం పైసలు పెట్టాల్సిన అవసరం లేదు. సో అట్లా మీరు ముందే 1000 రూపాయలు అంటేనే అన్న 500కి రాదా అంటారు, కాబట్టి ఫ్రీ ఉన్నది చెప్తాను. సో ఆ సజెస్ట్ చేసిన యాప్ నుంచి మీరు నేర్చుకోవచ్చు ఏ వర్కౌట్ ప్లాన్ ఫాలో అవ్వాలని. అండ్ ఇంకోటి, ఎవరిని పట్టించుకోకండి, జస్ట్ ఇయర్ ఫోన్స్ క్యారీ చేసి సీదా జిమ్లోకి వెళ్ళిపోయి వర్కౌట్ చేయండి, సరిపోతుంది. సో డన్ విత్ వర్కౌట్. పోస్ట్ వర్కౌట్లో అవతారాల పర్ఫార్మెన్స్ వే ప్రోటీన్ 1 scoop. దీనిలో మనకు పర్ సర్వింగ్ 26 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, గుడ్ క్వాలిటీ ప్రోటీన్. ఇంతకుముందు నేను ఒక బ్రాండ్ తోటి వర్క్ చేస్తుండే, అది ఎందుకు వదిలేసినానో దాని గురించి ఆల్రెడీ చెప్పినా, మళ్ళీ చెప్పి దెర్ ఇస్ నో పాయింట్. ఊకే దెబ్బకూరి మళ్ళీ ఆ బ్రాండ్ నుంచి ఈ బ్రాండ్ ఎందుకు షిఫ్ట్ అయినా అది ఇదని, నచ్చింది కాబట్టి వాడుతున్నాను. క్వాలిటీ వైజ్ సేమ్ న్యాచురల్ టీన్ లెక్కనే ఉంటుంది, కాకపోతే క్వాలిటీ, అబ్జార్ప్షన్ ప్రతి ఒక్కటి ఆన్ పాయింట్. మస్తుంది టేస్ట్ అయితే, నాకైతే నచ్చింది ఇది. అండ్ మీకు ఒకవేళ ఈ పర్ఫార్మెన్స్ వే కొనుక్కోవాలనుకుంటే కింద నా కోడ్ ఉంటుంది, వాట్సాప్ 10. సో మీరు ఆ కోడ్ని అవతార్ వెబ్సైట్లో పర్చేస్ చేసేటప్పుడు యూజ్ చేస్తే కొంచెం డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు డిస్కౌంట్ అనగానే మళ్ళీ డిస్కౌంట్ వస్తుంది, 30,000 డిస్కౌంట్, 40,000 డిస్కౌంట్ అనుకోకూడదు. మీరు కొనేదే 2,000 పెట్టి డబ్బా కొంటారు, దానికి ఎంత మహా అయితే ఒక 200 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. అర్థమైందా? సో ట్రై చేయండి, నచ్చితే డెఫినెట్గా బాగుంటుంది. టేస్ట్ అయితే మంచిగా టేస్ట్ కూడా, క్యారమెల్. సో దీనిలో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, మీకు ఏది నచ్చుతుంది ట్రై చేయండి. బయోలో డిస్క్రిప్షన్లో కోడ్ కూడా పెట్టేస్తా, అట్లనే పర్చేస్ లింక్ కూడా పెడతా, పోయి చెక్అవుట్ చేసుకోండి. విత్ దట్ బీయింగ్ సెడ్, వ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాం ఇక్కడికే. ఏదైనా అంటే విల్ టాక్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. నమస్తే, లవ్ యూ ఆల్. F7 కలుద్దాం. బాయ్.